రామ్ మందిర్ కట్టడానికి కూడా ఆ ల్యాండ్ గురించి కానీ ప్రాపర్టీ గురించి 144 years అలా చాలా యుద్ధాలు జరిగాయి. దాని తర్వాతే రామ్ మందిర్ అనేది కట్టారు. సో మరి అలాంటప్పుడు అంత డెసిషన్ తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు దీని గురించి యుద్ధాలు అవుతున్నాయి అని తెలిసి కూడా ఎందుకని ఒక యాక్ట్ తీసుకోవట్లేదు? ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, దీన్ని ఏదైనా సవరించాలి అనుకుంటే ఇప్పుడు ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? సొసైటీ జాగృతం అవ్వాలి. ఓకే, హిందూ సమాజం జాగృతం అవ్వాలి. ఒక ప్రౌడ్ హిందూగా ప్రతి హిందూ తనని తాను రియలైజ్ అవ్వగలగాలి. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, మై ధర్మ ఈజ్ డిఫరెంట్ అనే కాన్షియస్నెస్లోకి రావాలి. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా హిందువులు ఉన్నారు, కానీ వాళ్ళ పొలిటికల్ గ్రోత్ కోసం దేశాన్ని ధర్మాన్ని అమ్మడానికి కూడా రెడీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అందులో. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇట్లాంటి పనులు చేయాలి అన్నప్పుడు ఎంత భయంకరమైన ఎంత గట్టి సపోర్ట్ ఉండాలి భారతీయ జనతా పార్టీకి. ఇందాక రామజన్మభూమి అనేది హిందూ స్వాభిమానానికి సంబంధించింది. దానిలో ఫండమెంటల్ రైట్స్ వేరేటి అన్నీ చూడాల్సింది లేదు, ఎందుకంటే అది 500 సంవత్సరాల కింద దెబ్బతిన్న ఆత్మగౌరవం. అది మన జాతికి ఆత్మ, మన దేశానికి ఆత్మ. ఇప్పుడు